హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలో పావే నూనె పోసాను. తర్వాత పచ్చిమిర్చి 8 వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీకు తగినన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే 8 వేసాను. ఇది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసుకున్నాను. మనం డైరెక్ట్గా కూడా పట్టుకోవచ్చు చట్నీని ఇట్లానే, ఓన్లీ మిరపకాయలు వేగించి. కానీ మనము ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటాం కాబట్టి దగ్గు వస్తుంది అన్నమాట. అందువల్ల ఇది పచ్చి వాసన పోయే వరకు మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మనకు దగ్గు రాదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగుతున్నాయండి. ఒక 6 to 7, 8 మినిట్స్ వరకు పడుతుంది మంచిగా వేగేసరికి. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, చాలా చేశాను. ఇంకా టమాటో చట్నీ అట్లా. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయడానికైతే ఎక్కువ టైం ఏం పట్టదు కదండి. మీకు నచ్చితే కనుక ట్రై చేశాక లైక్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఈ అల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టేటప్పుడు. ఇంకా నేను ఇదే గిన్నెలో పోపు రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అవి అందాక చల్లారుతాయి అన్నమాట. ఇంకా ముందుగా ఒక స్పూన్ నేను నూనె వేసాను కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి మనము తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే పచ్చిశనగపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ఇక్కడ, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీని పడతాను. నేనైతే పోపు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, అంతా అది మన ఇష్టమే. నేనైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడు మిక్సర్లో అదంతా వేసేసి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కచ్చపచ్చగా దంచి మంచిగా కలుపుకొని తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాము. ఇది మరీ పల్చగా చేయకూడదు, మనకు దోశ ఊతప్పలోకి కావాలి కాబట్టి మరీ పల్చగా చేస్తే అతుక్కోదు మనకి. ఇట్లా కొంచెం చిక్కగానే ఉండాలి. మరీ పల్చగాను మరీ చిక్కగాను కాకుండా ఇట్లా ఈ క్వాంటిటీలో ఉండాలి. అంతే అండి, మనకు రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ. ధన్యవాదాలు.